సికింద్రాబాద్ లో చైన్ స్నాచర్లు బరితెగిస్తున్నారు. ఇది వరకు రోడ్డుపై వెళ్లే వారి నుంచే చైన్ స్నాచింగ్స్ జరిగేవి. ఇప్పుడు ఇళ్లలోకి వచ్చి మహిళల మెడలో బంగారు ఆభరణాలు కాజేసే పరిస్థితికి చేరింది. సికింద్రాబాద్ వారాసిగూడ పరిధిలో ఒంటరిగా ఉన్న మహిళను ఇంట్లోనే బంధించి ఆమె మెడలోని బంగారు గొలుసు నగదుతో గుంజుకొని పరారయ్యారు దుండగులు. పార్సీగుట్టలో అద్దెకు ఉంటున్న పారిజాతం అనే మహిళా ఇంట్లోకి మిట్ట మధ్యాహ్నం ఇద్దరు దుండగులు ప్రవేశించారు. అద్దెకు ఇల్లు కావాలని అడిగి ఆమె మూతికి ప్లాస్టర్ వేసి తాళ్లతో బంధించారు. మెడలోని బంగారంతో పాటు ఇంట్లోని కమ్మలు, ఉంగరాలు, ముత్యాల హారం ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపింది. తనను కుర్చీలో కూర్చోబెట్టి పూర్తిగా ప్లాస్టర్తో బంధించినట్లు వెల్లడించింది. మెడపై కత్తి పెట్టి చంపేస్తామని బెదిరించారని వాపోయింది మహిళ. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డోర్ కొట్టిరు, కిరాయికాని వచ్చి డోర్ కొట్టి ఇది కిరాయి పక్కన ఉందని నేను చెప్తే ఇళ్ళే చూస్తామని నన్ను గుంజుకపోయి బెడ్రూమ్లో కూర్చోబెట్టిరు. పెట్టి కుర్చీ కట్టేసిరు. నన్ను మూతికి టేపేసిరు, చేతులకు టేపేసిరు, కాళ్ళకు ఈ కుర్చీకి నన్ను చుట్టూ టేప్ చుట్టేసి ఇక ఏమేమి సొమ్ములు ఉన్నాయి పైసలు ఏమి ఉన్నాయి అని అడిగారు. అడిగితే సొమ్ములు లేవు, పైసలు లేవు అని చెప్తే ఇది నా పుస్తకాలు పెడిపి ఈమనంటే ఇచ్చేసిన నేను. లేకపోతే మీద కత్తి పెట్టిరు నాకు. మళ్ళీ ఇక అల్మార్ అంతా జగబెట్టుకొని తీసేసుకున్నారు. ఏమేమి తీసుకుపోయారు? 3 జతల కమ్మలు, ముత్యాల గొలుసు, 2 ఉంగరాలు. మెడలో పుస్తకాలు 30 ఏళ్ళు ఉంటుండొచ్చు. ఒక పోరడేమో ఉంటుండొచ్చు 20 ఏళ్ళు ఉంటుండొచ్చు. మళ్ళీ ఎవరికి చెప్పొద్దంట, కంప్లైంట్ ఇవ్వద్దంట. మళ్ళీ రేపు ఈయన వచ్చి నువ్వు చెప్తావా, కంప్లైంట్ ఇస్తావా, నేను రేపు వచ్చి మళ్ళీ నేను చంపేస్తామని అన్నాడు. నేను ఏమనలేదు, నేను నాకు అది టేపే ఉండే నా మూతికి, నేనేం చెప్తా. ఇక లాస్ట్కు 2 డోర్లు దగ్గర